హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి, నాది లాస్ట్ విజిట్ కంప్లీట్ అయిపోయింది. సో నా లాస్ట్ విజిట్లో డాక్టర్ ఏమన్నారు, గ్రోత్ స్కాన్ గురించి ఆల్రెడీ వీడియో పెట్టాను. గ్రోత్ స్కాన్ ఎలా జరిగిందో లాస్ట్ గ్రోత్ స్కాన్ మీకు చెప్పాను, చాలా బాగా జరిగింది. అండ్ నెక్స్ట్ డాక్టర్ని విజిట్ అయ్యాము. డాక్టర్ని విజిట్ అయిన తర్వాత చాలా షాకింగ్ న్యూస్ అయితే చెప్పింది డాక్టర్. చాలా ఎగ్జైటెడ్ న్యూస్ కూడా చెప్పింది అనమాట. అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. డాక్టర్ ఏమన్నారు, ఏం చెప్పారు అనేది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారండి. తప్పకుండా మీ లైక్స్ అనేవి ఇంపార్టెంట్, తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇంకా లాస్ట్ విజిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. గ్రోత్ స్కాన్ కూడా కంప్లీట్ అయిపోయింది. గ్రోత్ స్కాన్ డీటెయిల్స్ ఆల్రెడీ వీడియో పెట్టున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంక ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్కానింగ్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏమన్నారో చెప్తాను. నాకైతే థైరాయిడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ అవి చేయించుకోమన్నారు, అన్ని గుడ్. అంటే ట్యాబ్లెట్స్ కూడా మింగమన్నారు కదా, ఆ ట్యాబ్లెట్స్లో ఒక ట్యాబ్లెట్ని స్కిప్ చేయమని చెప్పారు. ఒక ట్యాబ్లెట్ అయితే ఈ రోజు నుంచి వేసుకోవద్దు అని చెప్పారనమాట డాక్టర్. అండ్ గ్రోత్ స్కాన్లో అన్నీ కూడా బాగున్నాయి, బేబీ సిఫాలిక్ పొజిషన్ అన్నీ కూడా బాగున్నాయి. ఎలా ఉంది హెల్త్ అని అడిగింది, అంతా బాగుందని చెప్పారు. లెగ్స్ కొంచెం స్వెల్లింగ్ వస్తుందండి ఈ మధ్య, నాకు బాగా స్వెల్లింగ్ వచ్చి లెగ్స్ పెయిన్స్ వస్తున్నాయి. కొంచెం ఎక్కువసేపు కొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, వాకింగ్ చేసిన కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఇంకా నేను డాక్టర్కి చెప్పాను అనమాట, మేడం నొప్పులు వస్తున్నాయి, కొంచెం ఇబ్బందిగా ఉందంటే, ఇంత చిన్నదానికి నువ్వు ఇట్లా ఇబ్బంది పడితే రేపు నార్మల్ డెలివరీ ఎలా చేస్తావు అని అనింది అనమాట. ఇంకా తర్వాత నన్ను అడిగింది, నార్మల్కి ఓకే, నార్మల్ ప్రిపేర్ అవుతున్నావా లేకపోతే సి సెక్షన్ చేయించుకుంటావా అని చెప్పి. లేదు మేడం నార్మల్కే చూస్తాను అని చెప్పాను. సో ఇంకా సరే అని చెప్పింది డాక్టర్. ఇప్పుడు చెప్పింది షాకింగ్ విషయం ఏంటంటే, ఈరోజు విజిట్కి వెళ్ళాను కదా, ఇంకొక 4 daysలో డెలివరీ ఫిక్స్ అయిపో అని చెప్పింది. నెక్స్ట్ వీక్ నీకు డెలివరీ ప్లాన్ చేసేస్తున్నాను, నువ్వు నెక్స్ట్ వీక్ డెలివరీ చేయించేసుకోవాల్సిందే అని చెప్పింది సడన్గా. అరే నెక్స్ట్ వీక్ డెలివరీ, మంచి రోజులు చూసుకోవాలి, మనం కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అవుతాం కదా. ఈ మధ్యలో నీకు ఏమన్నా పెయిన్స్ వస్తే మళ్ళీ ఏమేమి వస్తే కూడా రావాలి హాస్పిటల్కి అనేది కూడా మా డాక్టర్ చెప్పారనమాట. మెయిన్ వచ్చేసి ఇదిగోండి రాశారనమాట. సో ఏం చెప్పారంటే, ఓ ట్యాబ్లెట్ ఒకటి మింగొద్దని చెప్పారు కదా, ఆ తర్వాత వచ్చేసి నీకు ఎప్పుడైనా బేబీ మూమెంట్స్ కానీ కొంచెం తక్కువైనా సరే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి రండి, 24/7 అవైలబుల్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి అని చెప్పారండి. ఆ తర్వాత వచ్చి బేబీ మూమెంట్స్ మెయిన్ అని చెప్పారు. తర్వాత వచ్చేసి ఏదైనా వాటర్ లీకేజ్ అయితే కంపల్సరీ రమ్మని చెప్పారు. ఆ తర్వాత ఏదైనా బ్లీడింగ్ కనిపించినా కానీ కంపల్సరీ రమ్మని చెప్పారు. ఆ తర్వాత వచ్చేసి పెయిన్స్ ఏమన్నా అనిపిస్తే, అదే నార్మల్గా డెలివరీ పెయిన్స్ ఏమన్నా అనిపిస్తే ఇమ్మీడియట్గా రండి. అండ్ బేబీ మూమెంట్స్ ఒకవేళ మీకు తెలియకుండా ఒక 1 hour వెయిట్ చేద్దాంలే, తెలియట్లేదు కదా, ఒక 1 hour వెయిట్ చేసి వెళ్దాము అని మాత్రం అస్సలు అనుకోకండి, అది చాలా రిస్క్. ఇంక ఈ టైంలో రిస్క్ చేయకూడదు అని చెప్పారు. నాకు 37 weeks కంప్లీట్ అయిన తర్వాత డెలివరీ చేస్తానని చెప్పారనమాట డాక్టర్. ఇప్పుడు నేను చెప్పాను, నాకు వచ్చేసి ఇప్పుడు 36 week 4 days అయిందండి. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గ్రోత్ స్కాన్ అయిపోయినప్పటికీ ఆల్రెడీ స్కానింగ్లో గ్రోత్ స్కాన్ వీడియోలో చెప్పున్నాను. సో ఆ మేడం ఏమన్నారంటే 37 weeks కంప్లీట్ అయిపోయిన తర్వాత 38 అదే 4 daysకి 3 daysకి అట్లా చేసేస్తాను, నెక్స్ట్ వీక్ అయితే నువ్వు వచ్చేసి నీకు కంప్లీట్ అయిపోతుంది 37 weeks, ఇంకొచ్చేసి నీకు డెలివరీ చేసేస్తాను, ఈ డేట్లలో రావాలి 3 daysలో అని సడన్గా చెప్పేసింది. మేడం సడన్గా చెప్పారంటే సరే అయితే ఒక 10 నిమిషాలు టైం తీసుకొని డిస్కస్ చేసుకొని రండి అన్నారు. ఈసారి మా మమ్మీ కూడా వచ్చిందండి విజిట్కి. యాక్చువల్గా మా మమ్మీ విజిట్కి రాదనమాట, ఈరోజు కూడా రాననింది. ఇంక మేముండి లాస్ట్ కదా విజిట్, ఇంకా డెలివరీ గురించి మాట్లాడేటప్పుడు పేరెంట్స్ లేకపోతే ఎలాగా, సరే రా మమ్మీ నువ్వు కూడా ఏదో ఒకటి అడుగుదువు క్వశ్చన్స్ అని చెప్పి మేము తీసుకెళ్ళారు. బేబీ అంతా డెలివరీకి రెడీగా ఉంది, ఇంకా చెయ్యాల్సిందే, ఇంకా లేట్ చేయకూడదు అని చెప్పేసింది. మనకి హెల్త్ ఇంపార్టెంట్ కదా, చేయాల్సిందే అన్నప్పుడు ఇంకా ఎనీ టైం ఈ కొన్ని డేస్లో, ఇప్పుడు మనకి టైం ఇచ్చిన కొన్ని డేస్లో ఒకవేళ నొప్పులు ఏదైనా వస్తే మాత్రం ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వచ్చేసేయండి, 24/7 ఉంటుంది అని చెప్పింది. ఇంకా మా మమ్మీ వాళ్ళు సడన్గా ఎల్లుండి మండే, మేము ఈరోజు సాటర్డే వెళ్ళాం అనమాట, మండే రమ్మంటుంది. మండే కానీ ట్యూస్డే కానీ ఇంకా అట్లా మీరు ప్లాన్ చేసుకొని నాకు ఫైనల్ డేట్ అయితే చెప్పండి అంటుంది. మనం ఎక్కడ చెప్తాము, మనం మంచి రోజులు చూసుకోవాలి, క్యాలెండర్స్ అవన్నీ కూడా చూసుకోవాలి కదా. ఏమీ తెలియకుండా ఇంకొక డేట్ ఫిక్స్ చేసి చెప్పమంటుంది. అదేమంటే మళ్ళీ బేబీ బాగా మెచ్యూర్ అయిపోతే
మామూలుగా ప్రీటర్మ్ అట్లా ఉంటుంది కదా, మీకు మెచ్యూర్ అయిపోయింది, ఇంకా మీరు డెలివరీకి రెడీ, ఇంకా లేట్ చేయకూడదు, డెలివరీ అయితే చేసేసుకోవాలి అని చెప్తుంది. ఇంకా ఆ తర్వాత నన్ను అడిగింది, నార్మల్ చేసుకుంటావా అంటే చేసుకుంటానంటే, మరి నీకు ఈవినింగ్ టైంలో ఏదో మీరు ఏ డేట్ అయితే ఫిక్స్ అవుతారో ఆ డేట్లో ఈవినింగ్ టైం వచ్చేసి 6 o'clock వచ్చేసేయి, నీకు పెయిన్స్ గ్యాపులుగా ఇండ్యూస్ చేస్తాము, ఆ తర్వాత అంతా కంప్లీట్ అయిపోతే నార్మల్ డెలివరీ చేస్తాము, లేదంటే సి సెక్షన్కి వెళ్దాము అన్నట్టు చెప్పింది. బట్ మ్యాక్సిమం నార్మలే అని చెప్పింది. నేనే అన్నాను, మేడం కొంచెం సి సెక్షన్ చూస్తారా, ఒకవేళ నేను పెయిన్స్ తట్టుకోలేకపోతే అంటే, ఎందుకు ఎపిడ్యూరల్ తీసుకో, నార్మల్కి ట్రై చెయ్యి, ఎందుకు నీకు సి సెక్షన్ అని చెప్పేసి అనింది అనమాట. ఇంకా సరేలే అని చెప్పి అన్నాము అనమాట. ఇంకొక డేట్ అయితే ఫిక్స్ చేసేసి వచ్చాము. మరి ఇంకా దేవుడు నిర్ణయం అనమాట, ఎలా జరుగుతుందో ఏంటో అనేసి. అండ్ దానికి అది అయిపోయిన తర్వాత ఇంకా మా మమ్మీ 2-3 times అడిగింది అనమాట, ఏమన్నా చేంజ్ చేస్తారా డేట్స్, లేకపోతే ఏదైనా ఇంకా మంచి రోజుల్లో చూద్దాం అన్నట్టు అంటే అసలు ఒప్పుకోలేదు, లేదు లేదు రావాల్సిందే అని చెప్పిండే. ఇంకా డాక్టర్స్ డెసిషన్ ఫైనల్ డెసిషన్, వాళ్ళు మన మాట అసలు పట్టించుకోరు అనమాట. ఇంకా అలా జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ఇది ఇచ్చారండి, రెయిన్బో హాస్పిటల్కి ఏమేమి క్యారీ చేయాలని చెప్పి ఈ పేపర్ అయితే ఇచ్చారనమాట. సో ఏమేమి క్యారీ చేయాలో నేను చెప్తాను. అంటే రెయిన్బో హాస్పిటల్ అయితే ఇది క్యారీ చేయమన్నారు, కొన్ని వాళ్ళు ఇస్తారంట, మరి ఏమేమి ఇస్తారో కూడా చెప్పలేదు. మేము చెప్పని తెచ్చుకోండి చాలు అని చెప్పారనమాట. సో నా ఫైల్ ఫస్ట్ వచ్చేసి పేషెంట్ ఫైల్ అనమాట. పేషెంట్ ఫైల్ తీసుకెళ్ళాలి. ఆ తర్వాత మనకి ఏమన్నా ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ అన్నీ తీసుకెళ్ళాలి. ఆ తర్వాత మనకి టాబ్లెట్స్ ఇచ్చుంటారు కదా, ఐరన్ కాల్షియం, అవన్నీ కూడా తీసుకెళ్ళాలి. ఇన్ కేస్ మనకి డయాబెటీస్, ఆస్తమా, బీపీ ఉంటే అవి కూడా తీసుకెళ్ళాలి అని చెప్పారు. ఆ తర్వాత నాకైతే ఒక 2-3 డ్రెస్సెస్ తెచ్చుకోమని చెప్పారు, ప్యాంటీస్ తెచ్చుకోమన్నారు, స్లిప్పర్స్ తెచ్చుకోమన్నారు, ఆ తర్వాత బ్రాస్ తెచ్చుకోమన్నారు, ఫీడింగ్ బ్రాస్, టవల్స్ తీసుకొచ్చుకోమన్నారు. ఇవి మాత్రం నాకు బేబీకి అయితే అసలు ఏమీ చెప్పలేదండి. బేబీ ఎసెన్షియల్ ఏమేమి చెప్పారంటే, బేబీ ఎసెన్షియల్ అయితే బేబీకి 2 డ్రెస్సెస్ తీసుకురమ్మన్నారు. ఆ తర్వాత వచ్చి బేబీ బ్లాంకెట్, టవల్ అండ్ బేబీ ఆయిల్, మసాజ్, సోపు, పౌడర్ తీసుకొచ్చుకోమన్నారు. అవాయిడ్ చేయాల్సిన థింగ్స్ ఏంటంటే, మనం మామూలుగా లెన్స్ పెట్టుకుంటారు కదా, స్పెట్స్ పెట్టుకునే వాళ్ళు, ఆ లెన్స్ అయితే అలో చేయకూడదు. గోల్డ్ అయితే ఏమి ఉండకూడదు. అడ్మిట్ అయ్యేటప్పుడు ఏ గోల్డ్ ఉండకూడదంట, మన ఒంటి మీద చుక్క గోల్డ్ ఉండకూడదంట. అండ్ వాల్యుబుల్ థింగ్స్ని కూడా హాస్పిటల్కి క్యారీ చేయకూడదంట. ఇదనమాట ఇన్ఫర్మేషన్. ఇన్సూరెన్స్ కూడా కనుక్కొచ్చాము. మనకి 2 షేరింగ్ రూమ్స్ ఉన్నాయి, 1 షేరింగ్ రూమ్స్ ఉన్నాయి, ఆ తర్వాత డీలెక్స్ రూమ్స్ ఉన్నాయి అనమాట. నేను 3 రూమ్స్ చూసి వచ్చాను. అప్పుడు పొజిషన్ని బట్టి మనం ఏదో ఒక రూమ్ ఫిక్స్ చేసుకుందాము. 2 షేరింగ్ అయితే అసలు మేము తీసుకోమండి, ట్విన్ షేరింగ్ అంటారంట. మేమైతే అసలు అది ప్రిఫర్ చేయట్లేదు, ఎందుకంటే ఒక వాష్రూమ్ ఉంటుంది, ప్లస్ మనకి ఇంత డబ్బులు పెట్టుకుంటున్నాము, 2 షేరింగ్కి వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదనమాట. సో డీలెక్స్ రూమ్ కానీ లేదంటే సింగిల్ రూమ్ కానీ ప్రిఫర్ చేస్తాము. ఈ రెండిట్లో ఒకటి ప్రిఫర్ చేస్తాము. అప్పుడు సిచ్యువేషన్ బట్టి, అప్పుడు నాకు సి సెక్షన్ అయితే దాన్ని బట్టి, నార్మల్ అయితే దాన్ని బట్టి అనమాట. సో సి సెక్షన్ అయితే 3 days ఉండాలి హాస్పిటల్లో, నార్మల్ అయితే 2 days ఉండాలంట. సో ఇదనమాట, ఫైనల్గా నా డెలివరీ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. కొంచెం ఎగ్జైట్మెంటెడ్తో ఉన్నాను, కొంచెం టెన్షన్గా ఉన్నాను, ఇంకా రకరకాలుగా ఉంది. సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తానో ఏంటో అస్సలు ఐడియా లేదు. బట్ నేనైతే చాలా స్ట్రెంత్గా అయితే ఉన్నానండి, పాజిటివ్గా ఉన్నాను, స్ట్రెంత్గా ఉన్నాను. నాకు హెల్దీ బేబీ కావాలి. డాక్టర్ కూడా అదే అన్నారు, లేట్ చేయకండి, హెల్దీ బేబీ ఇంపార్టెంట్, మనకి మంచి రోజులు అట్లా చూసుకోమాకండి, ఏదో ఒక రోజు ఫిక్స్ చేసేసుకొని వచ్చేసేయండి అని చెప్పి చెప్పింది అనమాట. సో నేను కూడా అదే బాగా నమ్ముతాను, హెల్దీ బేబీ ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో ఇలాగ అయ్యిందనమాట నా లాస్ట్ విజిట్. కన్ఫ్యూజన్గా అయ్యి లాస్ట్కి ఫైనల్గా డెలివరీ డేట్ ఫిక్స్ చేసుకొని వచ్చాను. ఇన్ కేస్ ఈ మధ్యలో డెలివరీ ఏమైనా పెయిన్స్ అవేమన్నా వస్తే వెళ్ళాలి, లేదంటే ఇంకా డెలివరీ డేట్ ఫిక్స్. ఫైనల్గా అయితే ఇంకా ఇదనమాట, ఇంకా త్వరలో బేబీ రాబోతుంది. ఒకవేళ వీడియోస్ ఏమన్నా డిలే అయితే రీజన్ అదే అనుకోండి. ఇదనమాట ఈరోజు బ్లాగ్. మీకు ఇంకోటి ఏంటంటే, మా మమ్మీకి ఏంటంటే ఫుల్ సెంటిమెంట్ అనమాట. మంచి రోజులు అయితే ఇంకా బాగుండు, మంచి రోజులు అయితే ఇంకా బాగుండు, ఇంకా 2 days అయితే ఇంకా మంచి రోజులు ఉన్నాయంటే, డాక్టర్ ఏమన్నారంటే బేబీ ఇంపార్టెంట్, మీరు మంచి రోజులని చూసుకోగాకండి. కరెక్టే, మంచి రోజులు ఇంపార్టెంటే, బట్ మనకి మెయిన్ బేబీ హెల్త్ ఇంపార్టెంట్ కదా, హెల్దీ బేబీ ఉండాలి. బేబీ పుట్టినరోజే మంచి రోజు అనుకోవాలి, కానీ ఇలా ఫీల్ అవ్వగాకండి. ఇంకా మనకి అంటే ఎందుకు ఆమె అంత తొందర పెడుతుందంటే, నాకు ఆల్మోస్ట్ నా బాడీలో మొత్తం బేబీ డెలివరీకి ప్రిపేర్డ్ అయింది. 37 weeks అయిపోయినాయి కాబట్టి ఫుల్ ప్రిపేర్డ్గా ఉంది. 37 weeks 2 daysతో ఏమో ప్లాన్ చేస్తుంది అనుకుంటా డాక్టర్. 37 weeks దాటిన తర్వాత ప్లాన్ చేస్తుంది అనమాట.
సో ఇంకా మనకేంటంటే కొంతమందికి ఉంటాయి అనమాట, ప్రిపేర్డ్గా ఉంటే ముందే చేసేస్తారు కదా, అలా నాకు ప్రిపేర్డ్గా ఉంది బేబీ. సో అందుకని ఆమె ఇంకా డిలే చేయొద్దు, ప్రిపేర్డ్గా ఉంది కదా, మళ్ళీ తర్వాత బేబీకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది, ఇట్లా మోషన్ పాస్ చేయడమో లేకపోతే ఉమ్మని తాగేయడమో ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎందుకు మీకు ఆ కాంప్లికేషన్స్, రోజు కోసం చూసుకొని కాంప్లికేట్ చేసుకోమాకండి, డెలివరీ కంప్లీట్ చేసేసుకోండి అని చెప్పి అంటుందన్నమాట. సో మేడం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉంది, ఒక పాయింట్ ఉంది, మనల్ని అర్థం చేసుకుంటే కూడా బాగుండని కూడా పాయింట్ ఉందన్నమాట. సో ఇంకా రెండు అటు ఇటుగా ఉన్నాయి, ఫైనల్గా అలాగ అయ్యిందనమాట. ఈ రోజు విజిట్లో చాలా కన్ఫ్యూజన్గా ఫైనల్గా చాలా లేట్ అయింది విజిట్ కూడా. ఇంకా లాస్ట్గా మాట్లాడుకొని ఇంకా ఒక డేట్ ఫిక్స్ చేసుకొని అయితే వచ్చామన్నమాట. సో ఇలా జరిగింది ఈ రోజు బ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీ డాక్టర్స్ ఇలా సజెస్ట్ చేస్తే కంపల్సరీ కొంచెం డాక్టర్ సైడ్కి మనం మొగ్గు చూపించాలన్నమాట. చూపించాం మేము కూడా. సో ప్రాబ్లం ఏం లేదు, హెల్తీ బేబీ కావాలనుకున్నప్పుడు మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ అన్నీ నాకు నా బేబీకి ఇవ్వండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.